కానవరం గ్రామ వ్యవసాయ సహకార పరిమితి సంఘం సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాల రైతులకి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకి, అధికారులకి, అలాగే మా మిత్రుడు శ్రేయోభిలాషి అయినటువంటి మన సొసైటీ అధ్యక్షులు నాతుకం దొరబాబు, మాకు మంచి మిత్రుడు. ఎమ్మెల్యే గారికి రైట్నే ఉంటాడు, ఎప్పుడు చూసిన రైట్ హ్యాండ్లో ఉంటాడు, నేను లెఫ్ట్ హ్యాండ్లో ఉంటాను. ఇద్దరం కలిపి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎమ్మెల్యే గారి బత్తుల బలరామకృష్ణ గారి కారులో నిత్యం ఆయనతోనే ప్రయాణం చేస్తాం, భోజనం ఆయనతోనే చేస్తాం. అంటే పడుకుంటూ ఒకటి ఇంటికి వస్తాం, 2 గంటలు పడుకుంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం. అంటే నిత్యం 16 గంటలు పని చేస్తున్నాను మా బత్తుల బలరామకృష్ణ గారికి. దాంట్లో ఒక 12 గంటలు మేము ఆయనతో ఉంటాం. మా జీవిత చక్రం అంతా కూడా బలరామకృష్ణ గారితోనే. కానీ ఇలాంటి యంగ్ డైనమిక్ లీడర్ అయినటువంటి బత్తుల బలరామకృష్ణ గారు ఇవాళ రాజానగరంలో సొసైటీ సంబంధించినటువంటి సహకార పరిమితి సంఘాలు మన రాజానగరం నియోజకవర్గంలో 24 సొసైటీ సంఘాలు ఉన్నాయి. ఇలాంటి దీంట్లో రాజానగరం మండలంలో 3 చోట్ల ఇవాళ మన ఏవైతే ఉందో కానవరం సొసైటీలో కూడా సుమారు 10 కోట్లు డెఫిషియన్సీ కూడా ఉంది. మీరు రైతులు కూడా సొసైటీ అధ్యక్షులకు సహకరించి కొంతమంది రికవరీ చేస్తుంటే కూడా మన సొసైటీ డెవలప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే గతంలో 2004 సంవత్సరంలో మీ అన్ని సొసైటీలు కూడా చాలామంది డిఫెన్స్లో పోయినాయి, లాస్లోకి వెళ్ళిపోతే అప్పుడు వైజ్ఞానం అని చెప్పేసి ఒక రకమైన కమిటీని ఇచ్చి ఖచ్చితంగా సొసైటీలు రైతుల్ని మళ్ళీ డెవలప్ చేయాలని చెప్పేసి 2004లో ఒక కమిటీని వేసింది. కానీ అన్ని సొసైటీల్లో కూడా 50% రికవర్ చేయండి, మీరు 50% రికవర్ చేస్తే ఒక్కొక్క సొసైటీకి 3 నుంచి 4 కోట్ల వరకు మళ్ళీ మేము ఇస్తామని డెవలప్ చేస్తామని చెప్తే ఆ రోజు ఈ కానవరం సంబంధించిన సొసైటీ అప్పట్లో ఈ 50% రికవర్ కూడా చేయలేదు. ఆ వాళ్ళ మీరు 50% రికవర్ కానవరం సొసైటీ చేస్తుంటే 2004లో అప్పుడు 4 కోట్లు మీ సొసైటీకి 5 కోట్లు ఇచ్చిండేవారు. ఇంకా రైతులు చాలా అభ్యున్నతికి అప్పుడు తోడు ఉండేవాళ్ళు. ఖచ్చితంగా అది మిస్ అయ్యారు. ఖచ్చితంగా ఇప్పుడైనా కూడా రికవర్ మీరు చేయండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి స్కీమ్స్ ఇప్పుడు దాకా కూడా ఈ సొసైటీల్లో రైతులనే భాగస్వామ్యం చేశారు. కానీ ఇక్కడ నుంచి ఎందుకంటే మొత్తం ఆల్ ఇండియా భారతదేశంలో 66,000 సొసైటీ సహకార కేంద్రాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏవైతే ఉందో నరేంద్ర మోడీ గారు దీన్ని 1,00,000 వరకు తీసుకెళ్లాలని చెప్పేసి అతని కృతనిశ్చయంతో ముందుకు వెళ్ళడం, దాని నుంచి మనకు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు స్నేహం హస్తం ఉండడం వల్ల మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ సొసైటీ సంఘాలన్నీ కూడా డెవలప్మెంట్ బాగున్నాయని చెప్పేసి ఇండియా వాడిలో ఆంధ్రప్రదేశ్కి మంచి పేరుంది. అలాంటి సొసైటీ సంఘాలు మనం డెవలప్ చేయాలి. ఇవాళ మనం 66,000 నుంచి 1,00,000 సొసైటీలు కానీ డెవలప్ అవుతే ఎన్నో రకాలు వస్తాయి. ఇవాళ చాలా రోజుల్లో అకౌంటబిలిటీగా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అధికారులు అకౌంటబిలిటీ సరిగ్గా తేల్చడం రైతు కట్టిన రుణాలు తెలిసే కాదు, దానివల్ల లావాదేవీల్లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు అలా కాకుండా కూడా కంప్యూటరైడ్ అంటే డైరెక్ట్గా కంప్యూటర్ సైజుగా అన్నీ మీరు డబ్బులు కడితే ఇమీడియట్గా కంప్యూటర్లోకి వచ్చి మెసేజ్ వచ్చేస్తుంది. ఆ రకంగా మొత్తం ఇండియా వాడిగా కూడా చేసే ప్లాన్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల కూడా ఎక్కడెక్కడ అధికారులు చిన్న ఎవరైనా తప్పులు చేస్తే కూడా ఆ ఇబ్బందులు వెంటనే మనకు తెలుస్తాయని కూడా చేయడం. అలాగే ఇవాళ రైతుల భాగస్వాములతో పాటు ఈ ఎవరైతే ఉందో ఫిషర్మెన్ సొసైటీ సంబంధించినటువంటి ఆ టీంని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి, అలాగే పాల సంఘాలను దీంట్లో ఇన్వాల్వ్ చేసి, అలాగే మిల్క్ డైరీలు కావచ్చు, ఇవన్నీ కూడా చెయ్యాలని చెప్పేసి ఇవాళ ఈ సాక్షాత్తు ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి కొత్తగా ఇప్పుడు రూల్ పాస్ అయిపోతుంది. ఇంకా చాలా మందికి తెలియదు ఈ రూలు, అధికారులు కూడా తెలియదు. కొత్తగా మొన్నే రీసెంట్గా 2 రోజుల కింద మీటింగ్ అయింది దీని మీద. ఖచ్చితంగా అన్ని సంఘాలందరినీ ఇన్వాల్వ్ చేసి దీన్ని ఇంకా గొప్పగా డెవలప్ అయ్యేలా కూడా ఆలోచన తీసుకొస్తుంది గవర్నమెంట్. ఖచ్చితంగా దీంట్లో ఇలాగ అవుతే కనుక మనకి అతి తక్కువతో వడ్డీకి మనం 60 పైసలకి 50 పైసలకి రైతుకి రుణాలు ఇచ్చే. ఎందుకంటే ఇప్పుడు దాకా వ్యవసాయానికే ధాన్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అలా కాదు, మనం పండించిన ప్రతి పంటకి కూడా ఇదే సొసైటీ నుంచే కొనుగోలు చేయడానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీని తీసుకొస్తుంది. అది కూడా మన రైతులకి మంచి విధానం. అలాగే మనం ఎప్పుడైతే ఉందో ఈ కానవరం సంబంధించిన 14 గ్రామాల రైతులు కూడా ఒక మాట చెప్తున్నాను. మీరు బిజినెస్ ఏదైనా చేయాలనుకుంటే కనుక, పెట్రోల్ బంక్ పెట్టుకోవాలనుకుంటే కనుక వెంటనే డెవలప్ అవ్వడానికి ఉచితంగా మీకు దానికి సంబంధించింది పెడితే మీకు పెట్రోల్ బంక్ ఎలా పెట్టాలి,
అలాగే ఇవన్నీ పాల కేంద్రాలు, పెట్రోల్ బంక్ కావచ్చు, ఇంకా రైస్ మిల్లు, ఇలాంటివన్నీ కూడా మీరు సొంతంగా రైతులు పెట్టుకునేలాగా. ఇప్పుడు నేషనల్ హైవేలో మీకు సైట్ ఉందనుకో, ఇమీడియట్లీ మీరు పెట్రోల్ బంక్ పెట్టుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా వెంటనే రైతులు చేయమని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మంచిది తీసుకొస్తుంది. ఖచ్చితంగా మీరు ఈ సొసైటీని మీరు ఎక్కడైతే మన ఇబ్బంది ఉన్న లాసుల్ని ఖచ్చితంగా రికవర్ చేసి కట్టి మళ్ళీ కొత్తగా లోన్లు తీసుకోండి. అలా తీసుకుంటే దానికి ఇవాళ బత్తుల బలరామకృష్ణ గారు ఏ రాజానగరం నియోజకవర్గంలో ఏ సొసైటీలో కూడా రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో యూరియా ఎక్కడైనా కొరత కనిపించిందా? గత ప్రభుత్వంలో యూరియా ఎక్కడ దొరికింది కాదు. ఇవాళ యూరియాని తెప్పించిన ఘనత ఇవాళ బలరామకృష్ణ గారికి దక్కింది. అలాగే ఈ 14 గ్రామాల్లో కూడా రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, ప్రెస్లో కానీ మీడియాలో కానీ బాధలు చెప్పకుండా నాతిపం త్వరగా రోజు ఎమ్మెల్యే గారి పక్క నుండి మాకు యూరియా గ్రామానికి కావాలి, మాకు యూరియా గ్రామానికి కావాలని చెప్పేసి రోజు కార్లు చెప్పి ఉండేవాడు. ఆయన పాపం ఎమ్మెల్యే గారు ఎక్కడి నుంచో తెచ్చి జాయిగా మీ 14 గ్రామాలకి యూరియా సరిపెట్టాడు. ఇప్పుడు యూరియా ఇలాంటి మనం పంటలు పండించడానికి కూడా ఇవాళ యూరియా కూడా కాకుండా నాన్ యూరియా ఒకటి వస్తుంది. కెమికల్స్ అంటే పంటని కలుషితమైన ఆహారం అవ్వకూడదనే ఉద్దేశంతోనే కూడా నాన్ యూరియాని తెంపడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి సమర్థవంతంగా రైతుల్ని స్వచ్ఛందంగా డెవలప్ చేసి చేయాలని చూస్తున్నట్టుకు ఈ రాజానగరం నియోజకవర్గ బత్తుల బలరామకృష్ణ గారికి నాటుకోవడం వరకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, త్వరలోనే మా తమ్ముడు నా దొరబాబు గోల్డ్ లోన్స్ ఏదో బ్యాంక్ నుంచి ఇక్కడి నుంచే డైరెక్ట్గా మీరు రాజమండ్రి లెక్క లేకుండా బ్యాంక్ నుంచే రుణాలు ఇచ్చి తక్కువ వడ్డీ కూడా ఇస్తానని మొన్న ఎమ్మెల్యే గారితో చెప్పడం శుభ సంతోషంగా భావిస్తూ, మా తమ్ముడికి మంచి మీ ఆదరణ 14 గ్రామాల నుంచి మా ఆదరణ ఉండాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి వచ్చే ప్రతి సహకారం, అతని దగ్గర ఉన్న ఎవరు మాట్లాడిన మాటలు కూడా అన్ని పక్కనుండే మేము ఇద్దరం వింటాం. కాబట్టి అబ్బాయి మా ఊరికి కావాలి అంటూ ఉంటాడు మా ఊడు. అందు గురించి మీ సహాయ సహకారాలు మా తమ్ముడికి అందించాలి. అలాగే మీకు కూడా గ్రామానికి 14 గ్రామాల డెవలప్మెంట్ నెంబర్ 1 స్థాయిలో 24 సొసైటీల్లో ఎక్కడా లేని డెవలప్మెంట్ ఈ దొరబాబుగా వద్దు. ఇప్పుడు ఇది కూడా మాట చెప్తాను ఖచ్చితంగా. ఇంతకీ మా ఓడు జనసేన పార్టీలో తిరిగి సొసైటీ ప్రెసిడెంట్ అయ్యాడు. నాకు ఏ పదవి లేకపోయినా కానీ మా తమ్ముడైనా నాకు అండ ఉంది. చాలా సంతోషం. కానవరం ఈ సొసైటీ గ్రామ ప్రజలకి, చుట్టుపక్కల 14 గ్రామ ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.